ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు. ఆ చెట్టుకు కావాల్సినవన్నీ కూడా నేను చేస్తాను. అది ఫలిస్తే సరే, లేని ఎడల నరికెద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. తల్లి గర్భం మొదలుకొని ఈ క్షణం వరకు యేసుక్రీస్తు ఎందుకు నిన్ను ప్రాణాలతో ఉంచాడంటే, నా బిడ్డ తెలుసుకొని ఈరోజైనా నా చెంతకు చేరతాడు. నా కుమారుడు ఈరోజైనా నన్ను గుర్తెరిగి నా ఒడికి చేరతాడు. నా కుమార్తె, నా కుమారుడు ఈ సంవత్సరమైనా నన్ను గుర్తెరిగి నా సన్నిధికి వస్తాడు అని నిరీక్షణతో యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడంటే ఆలోచించు. యేసుక్రీస్తుని గాయపరిచి, యేసుక్రీస్తుని దుఃఖపెట్టి, దేవుణ్ణి ఏడిపించి నువ్వేం సాధిస్తావు? నువ్వేమి పొందుకుంటావు? ఒకసారి ఆలోచించు. ఈరోజు వరకు కూడా నా దేవుడు నీ కొరకు చేయి చాపి ఉన్నాడు.